మరియు సోదరి మండలారా, ఈరోజు మనకెంతో ఆనందమైన దినము. మన చీఫ్ మినిస్టర్ గారు వారు వచ్చి వారి అనుకూల సమయం మనకి ఇచ్చినందుకు మన కులం తరపు నుంచి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు మన యొక్క స్థితిగతులని మా సారు చిత్తనంద గారికి వారు ఉన్నటువంటి గ్రామంలో సారు గారు మన కులం తెచ్చినందుకు వారికి కూడా మన కులం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అటు పేపర్లో చాలా మందికి అది ఒక అవగాహన లేక ఆ వీరముష్టి కులం అంటే అనేది ఏంటో కొద్దిగా వివరంగా తెలియకపోవడంతో కొద్దిగా అపాసపాలు కొద్దిగా మాకు చేదనుభవాలు జరుగుతూ వచ్చినాయి. ముఖ్యంగా చెప్పాలంటే చరిత్రలు చూసినా కానీ పౌరాణికాలు చూసినా కానీ తర్వాత ముఖ్యంగా ఈ కాలం చూసినా కానీ వీరముష్టి అనేది వెనుకబడిన జాతి సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా కానీ వాళ్ళు భిక్షం ఎత్తుకునే వాళ్ళు కానీ లేకుంటే ఇంకొకరి దగ్గరికి పోయి చేయి జాతి నా భిక్షవ్యాయం కానీ అరిగే జాతి కాదని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. వీరముష్టి కులం అనేది చారిత్రకంగా చూస్తే అప్పుడు కాకతీయుల కాలంలో వాళ్ళు వీరభద్రులుగాను, అటు పౌరాణికాలను చూస్తే వీరభద్రులతో పాటు వీళ్ళు జన్మించి వాళ్ళు దక్షయజ్ఞంలో వీరభద్రులతో పాటు సాహసించి అక్కడ దక్షయజ్ఞం పూర్తి చేశారని చెప్పి కూడా ప్రామాణికాలు ఉన్నాయి. అటువంటి కులం ఉత్పన్నం వాళ్ళకి రాబడి లేక ఆ తర్వాత కాలంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అంటే అటు అన్ని జిల్లాలు అనుకోవడం కానీ అటు వ్యవసాయ జిల్లాలుగా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చూస్తే మీరు అక్కడ చిన్న చిన్న భూములు అడుగులు కొట్టగా మిగిలిపోయిన భూములని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఏదో కాలం జరిపిస్తున్నారు. అటు వ్యవసాయం చేస్తున్న కూలీలకు కూడా గిరిజన ఏంటంటే విద్యాపరంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిలో దాదాపు 54% మనలో విద్యావంతులుగా చెప్పి ప్రభుత్వం అంచనా ఉంటే మా వీరముష్టి కులంలో 1000 వీరముష్టి జాతికి ప్రత్యేక ఆర్థిక సహాయకాంక్షలు నెలకొల్పడం కొల్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వీరముష్టి కేంద్ర సంఘం తరఫున నేను మనవి చేస్తున్నాను. ఇది చాలా అత్యవసరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పిలిచిన పనులు చేసుకుంటూ అటు జిల్లా మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సందర్భంగా ప్రత్యేక చర్చలు చెప్తున్నారు. ఈరోజు వీరముష్టి సంఘం ఒకటి ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక మహాసభను ఏర్పాటు చేసి పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ప్రజాస్వామ్యంలో మనం సంఘటితంగా ఏర్పడి మన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి దాని ద్వారా మనం సమస్యను పరిష్కరించుకోవడం మన ప్రజాస్వామ్యంలో పద్ధతి. చాలా సంతోషం. అనేక మంది యువకులందరూ పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మా యొక్క కులానికి ప్రాతినిధ్యం కావాలి, మరి ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో విద్యాపరంగా కూడా మనం పెరగాలని వారు చెప్పారు. అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. నేను అవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతానని తప్పనిసరిగా వారి సంవత్సరంలోకి మీరు తీసుకుపోతానని నేను హామీ ఇస్తున్నాను. కూడా మన ప్రభుత్వ పరంగా మనం అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. మీకు తెలుసు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీకు తెలుసు అప్పుడు ఇప్పుడు కూడా దాదాపు మరి ఏ స్టేట్లో లేని విధంగా 20 సంవత్సరాల
పైనుంచి మనకు రిజర్వేషన్లు కల్పించింది మనకు వెనుకబడిన తరగతి వాళ్ళ సంఘం అన్న విషయాన్ని అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. మనం దాని యొక్క ముఖ్య ఉద్దేశంతోనే మరి గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మరి పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఇక ప్రతి ఒక్కరు కూడా చదువుకొని వారు విద్యావంతులు కావాలి. వారు విద్యావంతులైనప్పుడు మరి ఆర్థికంగా కూడా వారు ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా మరి బ్యాంకుల ద్వారా కూడా మరి వెనుకబడిన తరగతి వాళ్ళకు అందరినీ కూడా వాళ్ళు వాడుకొని వారి ఆర్థిక పరంగా అభివృద్ధి చేయడానికి అనేక మనకు సౌకర్యాలు కల్పిస్తున్న సంగతి కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఏ విధంగా మనం ఇస్తున్నాం, ఏ విధంగా వెనుకబడిన తరగతి వాళ్ళకు మనకు సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఇటు విద్యార్థులకు కానీ ఇటు అనేకమైన వృత్తుల వారికి కానీ కల్పిస్తున్నాం. నేను ఇప్పుడు లెక్కలు చెప్పే పరిస్థితి ఇప్పుడు అంత సమయం లేదు. కానీ మరి ఏమేమి చేస్తున్న సంగతి మీకు తెలుసు, అనేక సార్లు మనం తెలుసుకుంటున్నాం. మీరు అవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సౌకర్యాలను విద్యాపరంగా మరి ఆర్థిక పరంగా మరి అన్ని విధాలు కూడా అవన్నీ ఉపయోగించుకొని మీరు అభివృద్ధికి వచ్చినాడు మాత్రమే. మరి ఏదో చేసుకోండి, మరి ఏదో ఉద్యోగానికో లేదా ఇంకా అదనంగా కాదు, మీరు డిమాండ్ చేయండి. మన ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుపోయి అమలు చేసుకోవాలని కావాలి. మీరు ఇంకా ఎక్కువ డిమాండ్ చేయండి, మన బాధలేదు. ఆదిలాబాద్ జిల్లా కమిటీ చైర్మన్ శ్రీ మల్లూరు శివశంకర్, వరంగల్ జిల్లా కమిటీ చైర్మన్ శ్రీ మిట్టపల్లి కృష్ణాజీ గారు, ఖమ్మం జిల్లా కమిటీ చైర్మన్ శ్రీ అమల వెంకటేష్, ఇప్పుడే మిత్రుడు చిత్రంజన్ దాస్ చెప్పినట్లు వెనుకబడిన తరగతుల యొక్క మహాసభ నిర్వహించి వారి స్థితిగతుల కోసం, వారి అభివృద్ధి కోసం ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమాలతో పాటు మరి ఏం చేయాలి నిర్ణయించడానికి సభ నిర్వహించబోతున్నాం. యథార్థానికి మాది వెనుకబడిన తరగతుల రాష్ట్రం చెప్పుకునేటువంటి పక్క రాష్ట్రాల కంటే భారతదేశంలో వెనుకబడిన తరగతి వారికి ఈ సంవత్సరం బడ్జెట్లో ఉన్నంతగా మరి ఎక్కడ నిధులు కేటాయించలేదని మనం చేస్తాం. ప్రభుత్వం ఈరోజు మీకు గుణజేయలేదు మాట్లాడాలి. కాదని చెప్పలేక కొంతకాలం మౌనంగా ఉండి తర్వాత అంగీకరించింది. ఆ యువకుల్లో ఉండేటువంటి ఉత్సాహమే నన్ను ఇక్కడికి రావడం చేసింది ఒక కారణం. మరొక కారణం ఏంటంటే మా గ్రామంలో 2 వీరముష్టి కుటుంబాలు ఉండేవి. ఒకటి వీరముష్టి సుందరం అని, వీరముష్టి శంకరయ్య. ఆ శంకరయ్య అనే పొడవాడిని అతను కూడా చదువుకున్నాడు, స్నేహితుడు. ఆయన టైలర్ వృత్తి చేస్తున్నాడు. ఆ స్నేహితులే ఈరోజు ఇక్కడికి నాకు రావడానికి ఆస్కారం. అయితే ఆయన చెప్పినట్టుగా వీరమిష్టి అంటే నేను ఇక్కడ కొంతమంది మిత్రులు అడిగాను, వీరమిష్టి వాళ్ళు మీ ఊళ్ళో ఏం చేస్తారంటే బుట్టలు వెళ్తారన్నారు, కొంతమంది ముష్టెత్తుకుంటున్నారు అన్నారు. అయితే ఇక్కడ ఒక ఆలోచన, ముష్టికి వీరత్వానికి సంబంధం లేదనే సంగతి నాకు బాగా తెలుసు.